హాయ్ అందరికీ ఈరోజు అంగన్వాడీలో చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతంతో బిస్కెట్స్ చేస్తున్నాను. అన్నట్టు మా పాప అయితే బాలామృతం పొడి అస్సలు తినదు, మ్యాక్సిమం పిల్లలు తినట్లేదు అని కూడా అర్థమైంది. అందుకే మా పాప కోసం బాలామృతం బిస్కెట్స్ చేస్తున్నా, అలాగే మీ పిల్లలకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఫస్ట్ 3 కప్పుల బాలామృతం తీసుకొని అది గ్రైండ్ చేసి అందులో 1 కప్పు గోధుమ పిండి కలుపుకోవాలి. మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో 3 కప్పుల బాలామృతం, అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, అందులోనే నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు. చిన్నపిల్లలకు పెడుతున్నాం కాబట్టి చిటికెడే వంట సోడా వేయాలి. చాలామంది ఈనో బేకింగ్ పౌడర్ వేస్తారు, అది పెద్దవాళ్ళు తింటే ఏం కాదు, కానీ మరీ చిన్నపిల్లలకు పెడుతున్నాం కదా, మనం వంట సోడా వేస్తే హెల్దీ అన్నమాట. ఇది వేశాక బిస్కెట్స్ మంచిగా వస్తాయి. ఇదే మెయిన్ అన్నట్టు వంట సోడా వేయకపోతే గట్టిగా వస్తాయి. చిన్నపిల్లలకు పళ్ళు ఉంటాయి కదా, అవి దంగాయి. అయితే అన్నీ వేసినాం కదా, మిక్స్ చేసి అందులో కొంచెం వాటర్ లేకపోతే పాలు మిక్స్ చేస్తే చపాతీ పిండిలా వేసుకొని మందపాటి చపాతీలా చేసి మీకు ఇష్టం ఉన్న ఆకారం కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఇది చేస్తున్నప్పుడే స్టవ్ మీద మందపాటి పాత్ర తీసుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఒక ప్లేట్ లేదా ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి ఆ పాత్రలో ఒక స్టాండ్ పెట్టి దాని మీద బిస్కెట్స్ పెట్టి ప్లేట్లో కొన్ని ప్లేటును ఉంచి మూత పెట్టి 40 మినిట్స్ ఉంచి తీసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు బాలామృతం కూడా తిన్నట్టు అవుతుంది. ఇంకా బాలామృతం నా దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా త్వరలో వీడియోలు వస్తాయి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.